శ్రీమద్ పరాభవనామ సంవత్సరాది సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులోని కొనుగోలమ్మ దేవాలయంలో పంచాంగ శ్రవణం చేయడం అనేది జరిగింది. ఇది 19/3/2026 నాడు. కలియుగాబ్దము ఈనాటికి 5127 సంవత్సరాలైంది. విక్రమార్క శతాబ్దంలో అంటే విక్రమార్కుడు పరిపాలించి ఇప్పటికి 2083 సంవత్సరాలైంది. అలాగే మనందరికీ తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి 12 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 సంవత్సరాలు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, ఇవన్నీ మనం తెలుసుకున్నాయి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే శంకరాచార్యాబ్దము 2098. అంటే శంకరాచార్యుల వారు ధర్మం పూర్తిగా గడ్డు పరిస్థితిలో వెళ్ళిపోయినప్పుడు ధర్మానికి రక్షణ లేని రోజుల్లో శంకరాచార్యుల వారు వచ్చి ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేశారు. అది చేసి ఇప్పటికి 2098 సంవత్సరాలు అయిందన్నమాట. అలాగే శాలివాహన శకం 1948 సంవత్సరాలు. అలాగే రామానుజాచార్యుల వారు ఇప్పటికి వచ్చి 1009 సంవత్సరాలు అయింది. మధ్వాచార్యుల వారు 910 సంవత్సరాలు పూర్తయినమాట. ఈ సంవత్సరం గురించి మనం ఆలోచిస్తే ఈ పరాభవనామ సంవత్సరం యొక్క రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి అంటే పంటలు పండించేవాడు మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు అంటే మనం పండించిన పంట మన చేతికి అందించేవాడు గ్రహం బుధుడు అన్నమాట. రసాధిపతి సూర్యుడు అంటే ఇది మనకి లభించేది, అంటే మన చేతికి అనేది మనకి వినియోగం అయ్యేది చేసేవాడు సూర్యుడు అన్నమాట. రాజాది నవనాయకుల్లో 7 శుభులు ఉన్నారు. ఈ సంవత్సరానికి రాజుతో మొదలయ్యి నవనాయకుల్లో 7 మంది శుభులు ఉన్నారు, 2 పాపులు ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం రవి ఆగ్రా ప్రవేశం రాత్రి కూడా జరుగుతుంది. అలాగే ఇలా జరగడంలో సుభిక్షంగా ఉంది, జీవరాశులన్నీ కూడా సుఖంగా ఉంటాయి. పశుపాలకులు గోష్ఠాకార ప్రాపకులు అంటే ఆవులను కల్పించేవాళ్ళు, ఇల్లు కట్టుకోవడాలు, ఇంటికి సంబంధించిన రిపేర్లు ఇలాంటి పనులు పొరపాటు కూడా చేయకూడదు. కొంతమంది ఏమంటారంటే ముందు మొదలెట్టిన పని అయితే కర్తలో కొనసాగించవచ్చు అంటారు, కానీ ఆ కంటిన్యూస్ కూడా చేయకూడదు. కర్త ఎప్పుడంటే 4/5/2026 అంటే వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లుకర్తలు ప్రారంభమవుతుంది. డొల్లుకర్తలు అనేది ప్రారంభంలో ఒకవేళ మనం మొదలు పెట్టేసిన పని ఉంటే ఆ పనిని డొల్లుకర్తల కాలంలో పూర్తి చేసేయచ్చు. ఈ డొల్లుకర్తని 4/5/2026 నుంచి 10/5/2026 వరకు ఉంటుందన్నమాట. ఈ 7 రోజులు ఒకవేళ ఏదైనా పని మొదలుపెట్టి ఉంటుంటే అది పూర్తి చేసేసుకోవాలి, కొత్త పని మాత్రం మొదలు పెట్టకూడదు. ఇక 11/5/2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11 గంటలకు నిజకర్తలు ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన గృహ నిర్మాణ పనులు చేయకూడదు. ఇల్లు కట్టుకునే పనులు ఇలాంటివి కూడా చెప్పండి. మే 11వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అంటే కూడా గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవి కూడా పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ మొదలు పెట్టేసిన పని అయినా సరే ఈ కాలంలో మాత్రం ఆపివేయవలసిందే. ఇక మౌఢ్యం ఏంటంటే గురుశుక్రులు ఇద్దరికి మౌఢ్యం అనేది వస్తుంది. అంటే వాళ్ళు సూర్యుడు అస్తమించిన తర్వాత ఉదయిస్తారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ గురుడు కానీ శుక్రుడు కానీ బలంగా ఉన్నాడు. ఆ గురుడు కానీ శుక్రుడు కానీ బలంగా లేనప్పుడు శుభకార్యాలు ఏవి చేయకూడదు. ముఖ్యంగా గురుడు బలంగా లేకపోతే మనం విద్యాపరమైన వ్యవస్థలు ఏవి కూడా చేయకూడదు. అంటే గురుమౌఢ్యంలో విద్యాపరమైన పనులు ఏవి కూడా పొరపాటుగా చేయకూడదు. ఇక శుక్రమౌఢ్యమే శుభకార్యాలు చేయకూడదు, అంటే వివాహాలు ఇలాంటివి కూడా శుక్రమౌఢ్యంలో చేయకూడదు. ఇప్పుడు 15/7/2026 నుంచి 12/8/2026 వరకు గురుమౌఢ్యం ఉందన్నమాట. అంటే మళ్ళీ చెప్తాను, జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు గురుమౌఢ్యం ఉంది. అందుకని ఆ కాలంలో విద్యాపరమైన కొత్తగా ప్రారంభించే వేడి కూడా పొరపాటు కూడా చేయకూడదు. ఆషాఢ శుద్ధ విద్య బుధవారం రాత్రి 7:44 పశ్చాదస్త మీద గురుమౌఢ్య ఆరంభం అంటే ప్రారంభమవుతుంది. ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 ప్రాముఖ్యత గురుమౌఢ్య త్యాగం అంటే ఆ రోజుకి గురుమౌఢ్యం వదిలేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ శుభ ముహూర్తాలు ఉంటాయి. ఇక శుక్రమౌఢ్యమి
19/10/2026 నుంచి 29/10/2026 వరకు. ఈ సంవత్సరం నిజానికి శుక్రమహోత్సవం చాలా తక్కువ కాలం వచ్చి మనకు మంచి చేసింది. గడిచిన సంవత్సరం గురుమోక్షమి శుక్రమోక్షమి చాలా కాలం గురుమోక్షంతో ఎన్నో శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. కానీ ఈ సంవత్సరం మనకి శుక్రమోక్షం కేవలం 10 రోజులే ఉంది. అక్టోబర్ 19 నుంచి 29 దాకా. అంటే అక్టోబర్ 19 ఆశ్వేయుజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8:14 అంటే దుర్గాష్టమి రోజు, శరన్నవరాత్రిలో దుర్గాష్టమి రోజు శుక్రమోత్సవం ప్రారంభమైంది. అలాగే 29వ తారీఖు ఆశ్వేయుజ బహుళ చతుర్థి, అంటే ఆశ్వేయుజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు శుక్రమోత్సవం అనేది త్యాగమైంది. అంతవరకు ఆ 10 రోజులు ఏ విధమైన వివాహము, పెళ్లి చూపులు ఇలాంటి పనులు ఏవి కూడా చేసుకోవాలి. ఇక ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఒక నదికి పుష్కరాలు. గురుడు సంవత్సరానికి ఒక రాశిలో సంచరిస్తాడు. అలాగా గడిచిన సంవత్సరం అంతా బృహస్పతి వారు, అంటే దేవగురు బృహస్పతి వారు, అలాగే గురు ఆయన ఇక కర్కాటక రాశి బృహస్పతి వారికి ఉచ్చ రాశి అన్నమాట. అంటే ప్రతి గ్రహానికి ఒక రాశిలో అత్యంత శక్తి ఉంటుంది. అలాగా దేవగురువైన బృహస్పతి వారికి కర్కాటక రాశిలో శక్తి అత్యంతంగా ఉంటుంది, విపరీతంగా. అందువలన ఈ సంవత్సరం ఏదైనా విద్యాపరమైనవి, అలాగే దేవాలయాలు ప్రారంభించడం, దేవాలయాలను అభివృద్ధి చేయడం, ఇలాంటి దైవిక కార్యక్రమాలకి వాటికి ఈ 3.5 కోట్ల 33 కోట్ల మంది దేవతలందరూ కూడా మనకి అనుగ్రహాన్ని సరే యమునా నది తీరము జూన్ 2వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు సకల పూర్వక స్నానాలు జపదానం పిల్ల ప్రదానం మొత్తం ఫలితాలు ఇస్తుంది. తిరుదాలు సమృద్ధి చేసి చేస్తారు. యమునా నది హిమాలయాల్లో యమునోత్తర స్థానంలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవేశించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మథురా, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవహించి గంగానది మరియు అంతర్వాహిని అయిన సరస్వతితో కలిసి ప్రయాగరాజ్ వద్ద త్రివేణి స్థానంలో ఏర్పడింది. యమునా నది జీవనది అత్యంత పవిత్రమైనది. యమునా నది శ్రీకృష్ణ భాగవతంలో శుద్ధయోగి వారు నైమిషారణ్యంలో మహర్షులకు వివరిస్తున్నప్పుడు శ్రీకృష్ణుని ఆ పుణ్యకథను వింటూ అన్ని నదుల్లోనూ మొట్టమొదటిగా యమునా నది ఆ పుణ్యస్థలికి వచ్చినట్టుగా పురాణాల్లో చెప్పబడుతుంది. అందువలన యమునా నది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నది. అందువల్ల యమునా నది పుష్కరాల్లో స్నానం చేయడానికి ప్రయత్నించాలి. అయితే చాలా మంది అనుకుంటారు ఎక్కడో యమునా నది ఢిల్లీ దాకా అందుకే అన్నిటికీ దూర మార్గం ఉంటుంది, దగ్గర మార్గం ఉంటుంది. దీనికి దగ్గర మార్గం ఏంటంటే దగ్గరలోనే నదిలో స్నానం చేసి ఆ చేసేటప్పుడు గంగే యమునే చేరు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అనే శ్లోకాన్ని చెప్పుకుని స్నానం చేసినట్టయితే మనం ఎక్కడ స్నానం చేస్తే అక్కడికే ఈ నదులన్నీ కూడా వస్తాయన్నమాట. సరే, ఉగాది నిర్ణయం. పరాభవనామ సంవత్సరం ఫలితం. పరాభవనామ సంవత్సరం 19/3/2026 గురువారం ఉదయం 7:06 ప్రారంభమయ్యి తెల్లవారుజామున అంటే 20వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 5:47 అంటే సూర్యోదయం కంటే ముందే, రేపటి రోజు సూర్యోదయం కంటే ముందే పూర్తి అయిపోతుంది. అయితే ప్రతిపత్తు రేపు ఈ రోజు మనకి సూర్యోదయానికి లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి తిథిని ఏషియా మండలం చెప్పారు కదా, ఇది కలిసిపోయింది, ఏషియం అయిపోయింది. రేపు సూర్యోదయం ఇటువంటిది మామూలుగా అయితే ఏమి దోషం కాదు. చాలా మంది కొంతమంది ఏదో దోషం ఉంటారు. ఇది దోషం కాదు, విశేషమైన చెప్పారు కదా, దీన్ని దినత్రయం అంటారు అన్నమాట. ఇక ఈ సంవత్సరం పాలకులు, సామకులు, మాండలికులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధాలుగా పీడిస్తారు. ఆకలి బాధలు అధికంగా ఉంటాయి. రాజు కలహించి పాలభూమి పొందారు. అపర ధాన్యములు బాగుగా ఫలిస్తాయి. అపరాలు ఈ సంవత్సరం బాగా పడుతాయి అన్నమాట. గురుదయార్థం. గురుదయం షష్ట్యార్థం అవుతుందా? మొదటి 3 మాసములు అస్వస్థత, ఆకలి బాధలు, ఆహార ధాన్యాల కొరత,
తదనంతరం సుభిక్ష క్షేమాలు జీవులు కలుగుతాయి. పాలకులు కలహించుకోవడం వలన, మైత్రి భావం లేకపోవడం వలన అభివృద్ధి కొంత గుట్టుపడే అవకాశం ఉంది. ధాన్యాలకు ధరలు 2 లేక 3 రెట్లు అవుతాయని ఊహితమైంది. ఇక అధిక జ్యేష్ఠ మాసం ఫలితం 4 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలా ఈసారి మనకి జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. పాలకుల వలన ప్రజలకు భయం, చోర, అగ్నిబాధలు, నెయ్యి, నూనెలు, ఆహార ధాన్యముల ధరలు కొంచెం పెరిగి ఆ విధంగా నిలబడి ఉంటాయి. సస్యములకు కొంత పీడ కలుగక మానదు. అంటే అధిక మాసం వచ్చింది, ఈసారి వర్షంలో వచ్చింది కాబట్టి, అంటే జ్యేష్ఠ మాసం వర్షంలో వస్తుంది కాబట్టి ఈసారి పంటలకు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాం. అంటే కొద్దిగా జాగ్రత్త తీసుకోమని అర్థం. ఇక మేష సంక్రమణ ఫలితం చైత్ర కూడా ద్వాదశి రవి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. పగటి అందు మేష సంక్రమణం అవడం వలన పాలకులు, ప్రజలు అనేక విధాలుగా సంతోషంగా ఉంటారు. పూర్వాంధకాలం ముందు అవుటి చేత అగ్ని భయము, దుర్మార్గులు ప్రబలుగా కలహములు సంభవిస్తాయి. ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి. అగ్నిస్ఫోటకాల భయాలు ఉంటాయి. పాలకుల మధ్య ఘర్షణలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఇక రవి ఆర్ద్ర ప్రవేశించారు. నిజ జ్యేష్ఠ నవమి సోమవారం రాత్రి 7:58 రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. అందువలన సుభిక్షంగా ఉండి సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. నిర్జల రాశి చంద్రుడు సంచారం వలన సామాన్య ఫలితము, తిథి ద్వారా వచ్చే ఫలితము, ఈ బాధలు వారం సోమవారం వలన ఫలితం సుభిక్షంగా ఉంటుంది. సస్యవృద్ధి అవుతుంది. పాడి పంటలు సమృద్ధి వలన ధరలు అదుపులో ఉంటాయి. నక్షత్రం హస్త అవడం వలన సర్వ సౌఖ్యములు సమస్త ప్రాణికి కలుగుతాయి. ఇక వర్యోగంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అల్ప వృష్టి అంటే కొద్దిగా వర్షాలు తక్కువగా ఉంటాయి. లగ్నం మేషలగ్నం కావడం వలన సువృష్టి అంటే బాగా వర్షలగ్నం మేషలగ్నం, అందువల్ల వర్షాలు బాగా పడతాయి. ఇక భరణ్యాన్ని చంద్రమండల ఫలం అల్పవృష్టి అంటే భరణి సంక్రమణ నుంచి వర్షాలు తగ్గుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది. ప్రజా సౌఖ్యము, సస్యానుకూల వర్షము కలుగుతాయి. సరే, పశుపాలక వర్షాఢక నిర్ణయం. ఈ సంవత్సరానికి పశుపాలకుడు శ్రీకృష్ణుడు. అయితే పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయ్యేడు అంటే మనం ఏం ఆలోచించలేదు. పశువులు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అని. ఎప్పుడైతే పశువులు బాగున్నాయో పాడి పంటలు బాగున్నాయి. పాడి పంటలు బాగున్నటువంటి మనకి ఏ విధమైన పనులు ఉండవు. మనకి మనుషులు సుభిక్షంగా బతకాలి అంటే 2 ముఖ్యం. ఒకటి ఆహారం. ఆ ఆహారాన్ని కల్పించేది వర్షం. ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా ఉండడం వలన సమర్థనీయ సంపదలు కలుగుతాయి. అంటే మనకి చాలా ముఖ్యమైనది అన్నం. అన్నం ఉంటేనే మనుషులు బతుకుతారు. ఈ అన్నాన్ని సమకూర్చేది వర్షం. అయితే ఈ వర్షం ఉండగానే మనకి అన్నం వచ్చేస్తుందా అంటే సరిపోదు. వర్షంతో పాటుగా పశువులు బాగుండాలి. ఈ సంవత్సరానికి పశుపాలకుడు శ్రీకృష్ణ పరమాత్మ అవడానికి పశువులు సుభిక్షంగా ఉంటాయి. ఎప్పుడైతే పశువులు సుభిక్షంగా ఉన్నాయో మనకి వ్యవసాయం చక్కగా జరుగుతుంది. చక్కగా పంట చేతికి వస్తుంది. దాని ద్వారా అందరికీ వ్యవసాయ పదార్థాల యొక్క ధరలు కూడా తక్కువలో ఉంటాయి. తక్కువలో అందుబాటులో ఉండడం వలన అందరికీ మంచి జరుగుతుంది. ఇక గోష్ఠ బహిష్కరణ శ్రీకృష్ణుడు. పశుపాలకుడు గోష్ఠగారు కాపకుడు గోష్ఠ బహిష్కరణ శ్రీకృష్ణుడు. ఈ సంవత్సరం పశుపాలకుడు మాత్రమే కాదు, ఈ పశుశాలలో నిర్వహణ, ఈ బాధ్యతలన్నీ కూడా సృష్టించాలి. అందువలన మనకి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం ధనధాన్యాలకి అలాగే నిత్యాన్న పానీయాలకి లోటు, అలాగే 100 యోజనలు ఎత్తుకలిగి ఉంటుంది. అందువలన సముద్రం నుండి 7 భాగములు, పర్వతం నుండి 9 భాగములు, భూమి నుండి 4 భాగములు కురుస్తాయి. మధ్యమ వర్షాలు బ్రాహ్మణ భిక్షం జ్యోతి ప్రయోజనాలను ప్రజాక్షోభ, ఆహారధాన్యాల కొలత, పాడిపంటల క్షీణత, ధాన్యాల భద్రత ఇక ఈ సంవత్సరం
వెండిని దానం చేసినట్లయితే ఈ సంవత్సరం మనకి ఎక్కువ ఫలితం మంచి జరుగుతుంది అన్నమాట. పరాభవం అంటే ఏమిటి? అవమానం. పరాభవం అంటే అవమానం. అంచేత ఈ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండకపోతే అవమానాల పాలయ్యే అవకాశం ఉంది. ఇదేంటి ఈ సంవత్సరం అవమానం పేరులోనే అవమానం ఉంది అంటే అవమానం ఉంది అంటే మనం జాగ్రత్త వహించాలని అర్థం. అయితే పరాభవం సంవత్సరానికి కేతు అధిపతి. తీర్థయాత్రలు చేయక, గంగానది మొదలైన పవిత్రంలో స్నానం చేయక, మతపరమైన వేడుకల్లో పాల్గొనక, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయక, మోక్ష మార్గము అన్వేషించక, తన పదవిలో ఆలస్యం చేసుకోగా, మూఢమైన భక్తి, మంత్ర తంత్రాలు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించక, లాభములు మొదలైన కేతు కారకత్వములు. కనుక కేతు గ్రహం అధికార దేవుడు చక్రవర్తిని ప్రత్యర్థి దేవతైన బ్రహ్మ సహితంగా ఆరాధన చేయడం వలన తన గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు ఇస్తారు. పరాభవ సంవత్సరానికి అధిపతి కేతు. కేతు గ్రహానికి అధిదేవత చక్రవర్తి అన్నమాట. అంటే మనం చేసే పాపాలన్నీ లెక్క రాసేది చక్రవర్తులు. ఆ లెక్కకి సరిపోయేలా మనకి శిక్షను విధించేది యమధర్మరాజు. అందువలన ఈ సంవత్సరం మనం చక్రవర్తుని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కేతువుకు సంబంధించింది కాబట్టి చక్రవర్తునికి అధిపతి చక్రవర్తునికి ప్రత్యధిదేవతైన బ్రహ్మగారికి ఈ సంవత్సరం ఎక్కువగా పూజలు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకి పరాభవం తగ్గే అవకాశం ఉంది. పరాభవం అంటే కదా అవమానం అన్నమాట. వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి ఉచ్చ స్థితి చేత అధికమైన విస్తారమైన భూమి కలిసి రావడం, దేశంలో దానధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు ఇబ్బందులు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వలన స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి ఉండిన పాలకుని నిర్ణయాల వలన దేశం సుసంపన్నం అవడం జరిగింది. యుద్ధాలను ఇష్టపడడం, ఇతరులపై ఆధిపత్య ధోరణులను ప్రదర్శించడం, అధిక రక్షణ నిల్వ కలిగి ఉండడం, సంప్రదాయాలు మరియు ఆచరణలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగుపడుతుంది. జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉంటాయి. రూపాయి మార్కు విలువ దేశానికి ప్రయోజనకారిగా ఉంటుంది. పర్యాటక విమానయానములు నిష్పాక్షికంగా ఉంటాయి. ఇక కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగం పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. ఆక్రమణలను ఉపేక్షించాలి. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది. ఇతర దేశాల్లో దౌత్య సంబంధాల్లో ఆశావహమైన దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇతర దేశాల్లో ఒప్పందాలు మన దేశానికి అనుకూలంగా ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి జరుగుతుంది. పరాభవార్థాధిపతి కేతు. పరాభవనామ సంవత్సరానికి అర్థాధిపతి కూడా కేతువే. దీనివల్ల మధ్యమ వర్షాలు, చైత్ర వైశాఖంలో ఆహార ధాన్యాల ధర పెరుగుగా జరుగుతుంది. ఇక మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాల్పులు కూడా అధికంగానే ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో వడగాల్పులు అత్యధికంగా ఉంటాయి. అగ్నిభయం ఉంటుంది. ఆషాఢంలో అల్పవృష్టి, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో అత్యధిక వర్షాలు, భాద్రపదంలో ఖండవృష్టి, దుర్భిక్షము, ఆశ్వేయంలో ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువులు ధరలు పెరుగుగా జరుగుతాయి. ఇక కార్తీక, మార్గశిర, పుష్య మాస భావన మాసాల్లో ధరలు సామాన్యంగా ఉంటాయి. పశ్చిమ దేశాల ముందు ఆహార ధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి. ఇక సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల పంటలు బాగుగా పండుతాయి. జగన్ లగ్నముందు గురుడు, రాజ్యస్థానముందు కుజుడు, బుధ శుక్రుల స్థితి లాభస్థానములందు, రవిశుక్రుల వల్ల దేశ శోభాన్ని పెట్టుకోలుగా మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశ
ముందుకు నడుస్తుంది. దేశ సార్వభౌమాధికారంలో తిరుగు లేకుండా ఇతర దేశాల యొక్క మన దేశం యొక్క ప్రతిష్ట పెరగడం జరుగుతుంది. ఇక ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభాల బాట పడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు విద్యాత్మక నైపుణ్యాభివృద్ధి సాధించి నూతన ఆవిష్కరణలు కూడా చేస్తారు. రక్షణ రంగం పరిశ్రమలు నూతన ఆయుధాలను, క్షిపణులను, యుద్ధ విమానాలను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు స్వచ్ఛమైన ఆరోగ్యంతో, స్వార్థరహితమైన పాలనతో ప్రజలకు ఉపయోగకరమైన మరియు సమర్థమైన నిర్ణయాలు తీసుకుని శాసన చట్టసభలను మరియు ప్రజల మద్దతును కూడా కూడగట్టుకుంటాయి. ఇక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తన సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధి విధానాలను అమలు జరుగుతాయి. అహంకార జాతీయాలు అలాగే మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని క్రమపద్ధతిలో కూల్చివేసి మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పుకొడుతుంది. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను నిరోధిస్తుంది. అంటే ఇతర దేశాల వాళ్ళు మన చుట్టూ సైనిక వ్యవస్థను పెట్టుకునే పరిస్థితిని రాకుండా కాపాడుతున్నమాట. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరించబడతాయి. గురుని ఉచ్చస్థితి సంచారం వలన మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందజేస్తాయి. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్యా శౌర్యము, మంత్రిత్వము కలవారికి, నీతి కుశలతతో వ్యవహరించే వారికి, పరోపకార ధర్మములకు కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానాలు, గుర్తింపులు కూడా లభిస్తాయి. అలంకరణ సామగ్రి, కుట్టిన వస్త్రాలు అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం, సంవత్సరం ప్రారంభంలో 2 రోజులు అంటే ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆగస్టు 11, 13 తేదీల మధ్య, మార్చి 18, 19 తేదీల మధ్య, చాతుర్గ్రహ కూటమి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్య, కుజ రాహువుల సమసప్తక సంచారం దేశారిష్టాన్ని సూచిస్తాయి. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 మధ్య గురుకేతువుల ఏకాదశి సంచారం వలన చండాల యోగాన్ని సూచిస్తోంది. అంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు కొంచెం రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు కలిదోషములను నివారించి సరైన ధార్మిక పథంలో దేశాన్ని, ప్రజలను నడిపించాలని మనం సరదా ప్రార్థించాలి. ఇక ఈ సంవత్సర ఫలితం నక్షత్రాల వారికి చూద్దాం. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ 4 నక్షత్రాల వారికి ఈ సంవత్సరం అలంకార ప్రాప్తి కలుగుతుంది. ఇక భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వారికి రోగ భయం ఉంటుంది. అంటే రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం. ఇక కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రాల వారికి ఆయుర్ వృద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. ఇక రోహిణి, కుబ్బ, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్రాల వారికి అర్ధలాభం కలుగుతుంది. అంటే డబ్బు బాగా కలిసి వస్తుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రాల వారికి మనస్తాపం కలుగుతుంది. ఇక ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారికి రాజపూజ్యం లభిస్తుంది. అంటే గౌరవ మర్యాదలు లభిస్తాయి.
పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఈ సంవత్సరం యుద్ధ భయం ఉంటుంది. అంటే సాధారణ వరకు ఈ నక్షత్రాల వాడు తగాదాల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. రాజాది నవనాయకుల యొక్క ఫలితాలు ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరానికి రాజు గురుడు ఎవరి చేత ద్విజులు సత్కర్మలై ఉంటారు. రాజులు ప్రజలు న్యాయంగా సంచరిస్తారు. రాజనీతి ఉంటుంది. సుభిక్షంగా ఉండి క్షేమము ఆరోగ్యం వచ్చే ప్రజలు కూడా సుఖజీవనాన్ని సాగిస్తారు. సస్యానుకూల వర్షాలచే సస్యములు బాగుగా ఫలిస్తాయి, అంటే పంటలు బాగా పడతాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరము, రబ్బరు, అలాగే పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి ఈ 4 నక్షత్రాల వారికి ఈ సంవత్సరం యుద్ధ భయం ఉంటుంది. అందువల్ల తగాదాలు దూరంగా ఉండడం మంచిది. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాల వారికి రాజపూజ్యం అంటే గౌరవం లభిస్తుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ 4 నక్షత్రాల వారికి ఈ సంవత్సరం మనస్తాపం కలుగుతుంది. అంటే కొద్దిగా అనవసరమైన ఆలోచనలు మనసులో రానివ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎక్కడైనా మనకి ప్రతికూల పరిస్థితి ఈ సంవత్సరానికి అధిపతి కేతువు. ఈ సంవత్సరం మొత్తానికి అధిపతి కేతువు కాబట్టి కేతువు భక్తి జ్ఞాన వైరాగ్య కారకుడు కాబట్టి మనం దైవ ప్రార్థన చేసినట్లయితే ఈ సంవత్సరంలో వచ్చే దుష్కర్మాలన్నీ కూడా పోతాయి. రోహిణి, కుంభ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వారికి అర్థలాభం అంటే డబ్బు కలిసి వస్తుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ఠ నక్షత్రాల వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ 4 నక్షత్రాల వారికి రోగ భయం ఉంటుంది. అంటే రోగాలు రాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ 4 నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి కలుగుతుంది. అంటే ఆభరణాలు ఇలాంటివి, బట్టలు ఇలాంటివి లభించే అవకాశం ఉంటుంది. ఇక రాజాది నవనాయకుల్లో ఈ సంవత్సరానికి రాజు గురుడు కాబట్టి ఈ సంవత్సరం ద్విజులు సక్రమంగా యజ్ఞయాగాది క్రతువులని వాటిని నిర్వహిస్తారు. బ్రాహ్మణులు వేదాధ్యయనం సక్రమంగా చేస్తారు. అలాగే రాజు అంటే పరిపాలించేవారు చక్కటి ధర్మబద్ధంగా పరిపాలించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఎప్పుడైతే బ్రాహ్మణులు సత్కర్మ దైవ కార్యాలని వేద విహిత కర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారో, అలాగే పరిపాలకులు ప్రజల యొక్క హితం కోసం ధర్మబద్ధమైన పాలనను అందించాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు దాని అసలు అదే ప్రజలందరూ కూడా సుఖంగానే ఉంటారు. ఇక ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు కలహకారుడు. అందువలన మంత్రి కుజుడవడం వల్ల యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చోరభయాలు ఉంటాయి. అలాగే ఈయన అగ్నికారకుడు కాబట్టి అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈయన క్రిమికారకుడు కూడా అవడంతో పంటలకి ఈ తెగుళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా పంటలు ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువలన కొంచెం జాగ్రత్తగా మనం ఈ పంటల్ని వాటిని కూడా సకాలంలో పురుగుల నుంచి రక్షణ చేసుకోవాలి. సేనాధిపతి చంద్రుడు సేనాధిపతి అవడం వల్ల ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, వస్త్రములు, బియ్యము వీటి యొక్క ధరలు పెరుగుతాయి. ఇక మంచి వర్షాలు ఉండడం చేత పంటలు బాగా పండుతాయి. ప్రజారోగ్యాలు కూడా బాగుంటాయి. పశువులు కూడా బాగా పాలన ఇవ్వగలుగుతాయి. సస్యాధిపతి శుక్రుడు మామూలుగానే భోగకారకుడు, సౌఖ్యకారకుడు. అందువలన పూర్వ సస్యాధిపతి అవడం చేత సమస్త ధాన్యములందు శుక్రుడి యొక్క రంగు తెలుపు. అందువల్ల ఈ సంవత్సరం అన్ని ధాన్యాలు బాగుంటాయి. కానీ తెల్లని ధాన్యాలైన నువ్వులు కానీ లేకపోతే అంటే తెల్లనువ్వులు అన్నమాట, అలాగే బియ్యం, అలాగే బార్లీ ఇలాంటివి బాగా పండుతాయి అన్నమాట. అలాగే పత్తి ఇవి చాలా బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవును కదా. మధ్యమ వర్షము, సస్యఫలములు మధ్యమంగా ఉండి సామాన్య
గాలిచే పోవడం చేత సమస్త జనులకు కొద్దిగా భయం కలుగుతుంది. తుఫాను గాలి వేసిన కూడా కలుగుతుంది. ఇక బుధుడు మంచముడు అనమాట. బుధ పాప యొక్క పాపి అంటాడు. అందుకని ఆయన ఎవరితో కలిస్తే వాళ్ళ ఫలితాన్ని ఇస్తాడు. అంచేత ఆయన ఫలితాలన్నీ మంచిమంగానే ఉంటాయి. అందుకని మబ్బులు కట్టించి బెదిరించడాలు ఇలాంటివి జరుగుతుంటే అక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అర్ఘాధిపతి చంద్రుడు. అర్ఘాధిపతి చంద్రుడు అవడం చేత సువృష్టి సస్యాభివృద్ధి కలుగుతాయి. అర్ఘవృద్ధి అధికమవుతుంది, అంటే వర్షం కూడా బాగా పడుతుంది. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇంధనములు వీటన్నిటి ధరలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు. సర్వదేశంలో సువృష్టి, ధాన్య జాతులన్నింటినీ ఫలిస్తాయి. గోవులు విశేషంగా పాలిస్తాయి. రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడు వలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలైన రసవస్తువులకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పళ్ళకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. నీరసాధిపతి శుక్రుడు. అంటే నీరసకారకులైన కర్పూరము, అగరవత్తులు, చందనము, బంగారము, వెండి, ముత్యాలు, వస్త్రాలు వీళ్ళు కూడా అధిక ధరలు లభిస్తాయి. ఇక పురోహితాది ఉపనాయకుల యొక్క ఫలితాలను చూస్తే పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామనాయకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురుడు, సర్వ దేశోద్యోగి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి కుజుడు, పశువులకు అధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామపాలకుడు గురుడు, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, స్త్రీనాం అధిపతి చంద్రుడు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలితాన్ని గౌరవిస్తూ వెళ్ళాలంటే ఎందుకు 2-3 రోజులు సమయం పడుతుంది. కేవలం వాళ్ళ గురించి తెలుసుకోవడం మాత్రమే ఒకసారి. ఇక ఈ 21 మంది అధిపతుల్లో కూడా అదే మొత్తం అధిపతుల్లో 21 మంది శుభులు ఉన్నారు, 14 మంది పాపులు ఉన్నారు. ఇక మకర సంక్రమణ పురుష లక్షణం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠ తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 ఆ రోజున 2:59 తెల్లారితే 15/1/2027 శుక్రవారం రేవతి నక్షత్రం శివయోగం వణికరణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఈ సంవత్సరం మకర సంక్రమణం 15వ తారీఖు వస్తుంది. జనవరి 15వ తారీఖు 2027. ఇక మకర సంక్రాంతి పండుగ 15/1/2027 శుక్రవారం నాడు వచ్చింది. పగలు 2 గడియలు మిగిలినగా మకర సంక్రమణం జరిగి ఆసన పూర్వకాలము పుణ్యకాలము, రాత్రి పూర్వభాగంలో కానీ నిషేధములు కానీ రాత్రి ఉత్తర భాగంలో కానీ సంక్రమణం జరిగిన పాదయాత్ర పుణ్యకాలమే చెప్పబడుతుంది. కాబట్టి సూర్యాస్తమయ కాలాంతరం ప్రవేశాత్మదినే మకర సంక్రమణ ప్రయుక్తం భవతి. యథాస్తమయం వేళాయాం మకరం యాతి భాస్కరాః ప్రదోషే వార్తారాత్రం వా స్నానం దానం పరేహరి అనే వచనం చేత మకర సంక్రమణం 14వ తేదీ రాత్రి 2:29 జరుగుతుంది. కాబట్టి దాని ఉత్తర భాగమైన 15వ తేదీనే మకర సంక్రాంతి పండుగని జరుపుకోవాలి. ఇక మకర సంక్రాంతి పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచారం ఒకసారి చూద్దాం. రవి ఏప్రిల్ 14వ తారీఖున మేషరాశి, మే 15 వృషభ రాశిలోకి, జూన్ 15 మిథున రాశి, జూలై 17 కర్కాటకం, ఆగస్టు 17 సింహం, సెప్టెంబర్ 17 కన్య,
అక్టోబర్ 18 తుల, నవంబర్ 17 వృశ్చికం, డిసెంబర్ 16 ధనుసు, 2027 జనవరి 14 మకరం, ఫిబ్రవరి 13 కుంభం, మార్చి 15 తారీఖు మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర కుజ సంచారాలు కూడా నెలలా మారుతూ ఉంటాయి. శుక్రుడు మార్చి 25 తారీఖు మేషరాశిలో మొదలుపెట్టి 2027 మార్చి 21 కుంభరాశి వరకు నెలకు ఒక రాశిలో ప్రవేశిస్తాడు. ఇక కుజుడు అలాగే ఏప్రిల్ 2వ తారీఖు 2026 సంవత్సరం మీనరాశిలో ప్రవేశించి మారడం జరుగుతుంది. ఇక గురుడు, శని, రాహు, కేతు ఈ నలుగురు ముఖ్యమైన గ్రహాలు. ఎందుకంటే గురుడు 1 సంవత్సరం పాటు ఉంటాడు ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు, రాహు, కేతు కూడా 1 సంవత్సరం పాటు ఉంటారు. అందుకని నలుగురు నుంచి ఒకసారి మనం తెలుసుకోవాలి. గురుడు సంవత్సరాల నుంచి జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలోను, తదుపరి జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు సింహరాశిలో ప్రవేశించి వక్రించి, తదుపరి జనవరి 24వ తేదీ నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించి అదే రాశిలో సంవత్సరం అంతా కూడా ఉంటాడన్నమాట. అయితే ఈ సంవత్సరం కందాయి ఫలితాలు తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి కందాయి ఫలితాలు అనేది ప్రతి నక్షత్రానికి 3 చెప్పడం జరుగుతాయి. ఇందులో సరిసంఖ్య సమమైన ఫలితాన్ని, బేసి సంఖ్య మంచి ఫలితాన్ని, 0 అనేది నష్టాన్ని చూపిస్తాయి. ఒక్కొక్క సంఖ్య 4 నెలల పాటు ఇవి పనిచేస్తాయి. ఇది చూడండి, అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదటి 4 నెలలు అంటే ఇప్పుడు మనం ఈ రోజు మొదలుకొని 4 నెలలు అన్నమాట. సుమారుగా ఈరోజు 19వ తారీఖు మార్చి నెల కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై 19వ తారీఖు వరకు సుమారుగా ఇది ఫిక్స్డ్గా ఉండవు. ఎందుకంటే ఈ తిథి వ్యాప్తి అనేది 24 గంటల లెక్క ఉండదు. ఒక్కొక్క తిథి 22 గంటలు ఉంటుంది, ఒక్కొక్క తిథి 26 గంటలు ఉంటుంది. అవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే సుమారుగా 4 నెలలు. ఈ 4 నెలలు అశ్విని నక్షత్రం వాళ్ళకి 4, 2, 4 అంటే ఈ సంవత్సరం అంతా కూడా సమఫలితాలే ఉన్నాయి. భరణి నక్షత్రం వాళ్ళకి 7, 0, 2 మొదట చాలా బాగుంది, తర్వాత 4 నెలలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, చివరిలో మళ్ళీ 4 నెలలు బాగుంటాయి. అయితే ఈ 0లో కూడా ఫలితాలు ఉన్నాయి మళ్ళీ. అదేంటంటే ఈ శివుని మీద మొదటి 0 ఉంటే రాగభయం, మధ్య 0 ఉంటే మనోభీతి, చివరి 0 ఉంటే హాని అంటే మనకి ఏదైనా నష్టం జరుగుతుంది అన్నమాట. అయితే 3 0 ఉంటే వక్ర కష్టం. సర్వసాధారణంగా 3 0 ఎవరికి ఉండవు, అది ఎప్పుడో కానీ జరగదు. అయితే భరణి నక్షత్రం 7, 0, 2, కృతిక నక్షత్రం 2, 1, 0, రోహిణి నక్షత్రం 5, 2, 3, మృగశిర నక్షత్రం 0, 0, 1, ఆర్ద్ర నక్షత్రం 3, 1, 4, పునర్వసు 6, 2, 2, పుష్యమి 1, 0, 0, ఆశ్లేష 4, 1, 3, మగ 7, 2, 1, కుబ్బ 2, 0, 4, ఉత్తర 5, 1, 2, హస్త 0, 2, 0, చిత్ర 3, 0, 3, స్వాతి 6, 1, 1, విశాఖ 1, 2, 4, అనురాధ 4, 0, 2, జ్యేష్ఠ 7, 1, 0, మూల 2, 2, 3, పూర్వాషాఢ 7, 0, 4, రేవతి 2, 1, 2. ఇక ఆదాయ వ్యయాలు, రాజకీయ అవమానాలు చూద్దాం. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఈ సంవత్సరం ఖర్చు తక్కువ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుజనో భవంతు.